యొక్క శరీరమునకు దేవతలందరూ ఆవాహనవుతారు. 3 గోవు లేనినాడు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కర్మాచరణ మంత్రములను మీరు క్రతువుగా క్రియగా అన్వయం చేయడం ఆగిపోతుంది. అంటే మీరు పట్టుకున్నారో లేదో, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసినటువంటి మంత్రములను స్వరంతో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, స్వరంతో చెప్పిన వాళ్ళు ఉన్నారు, గురువుగారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మీకు కోరిక ఉంది, ఇప్పుడు ఆ కోరిక తీరడానికి ఒక యజ్ఞం చేస్తే మీ కోరిక తీరుతుంది. వర్షం పడలేదు, యజ్ఞం చెయ్యాలి, వర్షం పడుతుంది. ఇప్పుడు ఆ యజ్ఞం చెయ్యాలి, ఆ యజ్ఞం చేయించగలిగిన సమర్థత కలిగినటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన స్వరంతో మంత్రం నేర్చుకున్నాడు. కానీ ఆయన ఉన్నా యజ్ఞం చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? ఒక్కటే కారణం. అసలు యజ్ఞం చెయ్యాలంటే యజ్ఞ భూమిని ఎక్కడ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నారో అది శుద్ధి పొందాలి. ఎందుకంటే జంతువులు తిరుగుంటాయి, మనుష్యులు తిరుగుంటారు. అది శుద్ధి పొందాలి అంటే గోమయంతో అలకాలి. గోమయంతో అలకడం వినా మార్గం లేదు. గోకర్ణం వెడితే భోజనం పెట్టాలి అంటే ఒక పంక్తి అయ్యాక ఇంకో పంక్తికి వెయ్యాలి అంటే ఆ ప్రాంగణాన్ని అంతటినీ గోమయంతో అలుకుతారు. లేకపోతే తడి ఎక్కడుందో అక్కడ అంటు ఉండిపోతుంది, ఉచ్ఛిష్టం ఉండిపోతుంది. ఒకరి ఉచ్ఛిష్టంలో వేరొకరికి భోజనం పెట్టినటువంటి పాపం ఖాతాలో పడుతుంది. ఇప్పుడు తడారిపోయే వరకు అట్టే పెడితే ఆకలితో ఉన్నవాడిని నించోపెట్టిన పాపం ఖాతాలో పడుతుంది. ఈ రెండింటినీ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఒక పంక్తి వేసి వాళ్ళు లేచిపోతే వెంటనే ఆవు పేడ కలిపినటువంటి నీటితో ఓసారి తుడిచేస్తారు. తుడిచేస్తే స్థలశుద్ధి అవుతుంది. అప్పుడు మళ్ళీ విస్తళ్ళేస్తారు. అందుకే పూర్వం అసలు ఆ గోమయానికి సూక్ష్మక్రిమిని చంపగలిగినటువంటి లక్షణం సమస్త ప్రాణికోటిలో తన మలం సువాసనతో ఉండేటటువంటి ప్రాణి గోవు ఒక్కటే. సువాసనాభరితమైన మలంతో ఉంటుంది గోవు. దాని శరీరంలో సమస్తమైన దేవతలు ఆవాహన అయి ఉంటారు. కాదు, అది కూడా దోషమే. నేను ఆ మాట అంటే, పరదేవత ఒక నిర్ణయం చేసింది అమ్మవారు. ఆవిడ ఏమని నిర్ణయం చేసిందంటే, లోకంలో నేను అమ్మనయ్యుండి నేను అమ్మా అని పిలిపించుకుని, ఎందుకంటే ఆవిడకున్న పేరు ఒక్కటే అమ్మే. మీరు ఒక్కటే ఆలోచించవలసి ఉంటుంది. అమ్మకి అవమానము చెయ్యాలి అని ఎవ్వడూ సంకల్పం చేయకూడదు. కానీ అమ్మని అవమానించడం అంటే ఏమిటో తెలుసా అండి? పేరు పెట్టి పిలవడమే. బహుశా అందుకే సన్ ఆఫ్ అంటే నాన్నగారి పేరు రాయడమే కానీ మదర్ పేరు రాయరు. అమ్మని పేరు పెట్టి పిలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది. ఆవిడ ఎంత గొప్ప ఆవిడనివ్వండి, కొడుకు ఆవిడ్ని పిలిచేది అమ్మ అని. అందుకే మనం పెద్ద పెద్ద అధికారులు ఉన్నారనుకోండి, వారితో మాట్లాడేటప్పుడు అమ్మగారండి అంటాం, అమ్మ అంటాం. అమ్మ అంత పవిత్రమైన పిలుపు. ఆ అమ్మతనం మొదట ఉన్నది జగదంబయందు. ఆవిడ మొదటి కుటుంబిని, పరమేశ్వరుడి ఇల్లాలు. ఆవిడ ఒక్కదానికి చిన్నబుచ్చుకుందిట. ప్రాణులను లయం చేయకపోతే కుదరదు, పడగొట్టాలి. పడగొట్టే ప్రక్రియలో నేను ఆడవాళ్ళని కూడా పడగొట్టాలి. ఆడదాన్ని పడగొట్టినప్పుడల్లా కొంతమందికి అమ్మ అని పిలిచే అదృష్టం పోతుంటుంది. మా అమ్మగారి శరీరం పడిపోయిన నాడు ఇక ఈ జన్మకి నాకు అమ్మ అని పిలవడానికి వ్యక్తి లేకుండా వెళ్ళిపోయింది కదా. నేను ఎలా ఈ లోటు తీర్చడం? వీడు ఏ పుట్టినరోజో వస్తుంది, వీడికి అమ్మ చేత్తో తిన్నటువంటి పాయసం జ్ఞాపకానికి వస్తుంది. వీడు అమ్మకి నమస్కారం చేయడం, అమ్మ కాళ్ళకి దండం పెట్టడం వీడికి గుర్తొస్తుంది. వీడు ఏడుస్తాడు అమ్మ లేదని. మరి నేను ఎలా అమ్మని తీసుకురావడం అని ఆవిడ అమ్మ అన్న మాటని 3గా విభాగం చేసింది. చేసి ఒకటి భూమాత, ఆవిడ భూమాతగా భూమిగా లోకంలో నిలబడింది. అందుకే ఆవిడకి పెట్టడం భరించడం ఈ రెండే వచ్చు. 2 గోమాత, ఆవిడ గోవుగా ఉండి పిల్లాడి కోసం అమ్మ ఉపవాసాలు చేసినట్టు, పిల్లవాడి కోసం గుడికెళ్ళినట్టు మన కోర్కెలు తీరడానికి కావలసిన సంభారములన్నీ ఆవు రూపంలో ఇస్తుంది. 3 పరదేవత, ఆ తల్లి జగదంబగా ఉంటుంది. అందుకే అమ్మ లేదన్న మాట నువ్వు అనడానికి వీల్లేదు అంది అమ్మవారు. నీ పుట్టినరోజు నాడు నువ్వు అమ్మకి నమస్కారం చెయ్యాలనుకుంటే మా అమ్మగారు లేరనద్దు. నువ్వు గోశాలకు వెళ్ళి ఒక ఆవుకి 2 అరటి పళ్ళు పెట్టి గోవుకి నమస్కరించది మీ అమ్మకి అందుతుంది. అందుకే పీఠాలలో 3 పూజలు చేస్తారు: గజపూజ, అశ్వపూజ, గోపూజ.
ఇందులో గజపూజ అశ్వపూజ పశుపూజయే. గోపూజ పరదేవతా పూజ. గోపూజ పశుపూజ కాదు. గోపూజ సాక్షాత్ పరదేవతార్చన. నేను ఎప్పుడు తరచుగా ఓ మాట చెప్తుంటాను. మహానుభావుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకానొకప్పుడు శృంగేరిలో శారదామాతని అర్చించడానికి వెళుతున్నారు ఆ గురునివాస్ నుంచి, తుంగానదిని దాటి. శిష్యులు పూజాద్రవ్యాలన్నీ పట్టుకుని వస్తుంటే తీరా ఆయన గుళ్ళో కెడదామనుకుని వచ్చేటప్పటికి ఇంకొక 4 అడుగుల్లో గుళ్ళో కెడతాననగా ఒక పెద్ద ఆవు ఎక్కడి నుంచో వచ్చి రాజద్వారానికి అడ్డంగా పడుకుంది. శిష్యులు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవుని లేపబోతున్నారు. ఆయన అన్నారు, వద్దు, నేను లోపల వరకు రావక్కర్లేదని పరదేవత బయటికి వచ్చింది, పీటల వేయండని ఆ ఆవు దగ్గర కూర్చుని గోమాతకి పూజ చేసేసి తత్శేషం ప్రసాదంగా తీసుకుని ఆయన గురునివాస్కి వెళ్ళిపోయారు. ఆయన శారద గుళ్ళోకి వెళ్ళలేదు. ఆవు వేరు, పరదేవత వేరు కాదు. ఆవే పరదేవత. నేను చెప్పట్లేదు ఈ మాట, వేదం చెప్తోంది, అమ్మవారు చెప్పింది. గోమాత గుహజన్మభూహో, నేనే గోమాతగా లోకంలో తిరుగుతూ ఉంటాను అని. అందుకే పంచగవ్యములు ఆవు దగ్గర నుంచే వస్తాయి. ఆవు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పంచగవ్యములు లేకపోతే పాలు, పెరుగు, ఆవు యొక్క పేడ, గోమూత్రం ఇలాంటివి బ్రాహ్మణుడు మంత్రం నేర్చుకున్నా మీకు క్రతువేం చేయిస్తాడు? అసలు స్థలశుద్ధికి ఆవు పేడే లేదు, ఏమిటి చేయిస్తారు మీకు? మీకు చేయించడానికి ఏమి ఉండదు. ఏది చేయించాలన్నా ముందు ఆవు ఉండాలి. ఆవు ఉంటే బ్రాహ్మణుడు చేయిస్తాడు. అందుకే బ్రాహ్మణుడు బాగుండాలని చెప్పదు సమాజం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ముందు గోవు ఉండాలి. ఆవు ఉంటే ఆవు దగ్గర పంచగవ్యాలు దొరికితే అప్పుడు బ్రాహ్మణుడు ఏదైనా క్రతువు చేయిస్తాడు నీకు. చేయిస్తే అప్పుడు నీకు ఏదైనా తీరని కోరిక ఉంటే ధార్మికమైన కోరిక నీకు తీరుతుంది. కాబట్టి గోవు లేనిదే అసలు సనాతన ధర్మమే లేదు. నేను యథార్థమే మాట్లాడుతున్నాను. గోవు లేకుండా పోయిందనుకోండి, ఇక సనాతన ధర్మం అన్న మాట లేనే లేదు. గోవు అంత గొప్పది. అందుకని గోవుని రక్షించండి, గోవుని రక్షించండి అనడానికి కారణం అది. ఇప్పుడు సర్వోపనిషదో గావః, ఉపనిషత్తులన్నిటినీ కలిపి, చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన వాటిని దశోపనిషత్తులుగా స్వీకరించారు. శంకర భగవత్పాదులు భాష్యం ఇచ్చారు వాటికి. ఇప్పుడు ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఏం చేస్తుంటాయి అంటే, షద్ అంటే జీర్ణమైపోవడం, నా కానిది, ఉప అంటే దగ్గరికి తీసుకెడతాయి. లోకంలో అన్నీ జీర్ణమైపోతాయి. జీర్ణమైపోవడం అంటే నశించిపోవడం. జీర్ణము కానిది ఒక్కటే ఒక్కటి ఉంది, ఈశ్వరుడు ఒక్కడే. ఆయన అచ్యుతుడు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు పోయేవాడు కాడు. నీ ప్రయోజనం, జన్మ ప్రయోజనం ఆయనలో కలిసిపోవడం, ఆయనయై నిలబడిపోవడం. కాబట్టి ఇక పుట్టక్కర్లేదు, ఇక చావక్కర్లేదు. ఈ స్థితిని పొందడం దేనివల్ల వస్తుంది? గురువుగారి దగ్గర కూర్చుని ఆ జ్ఞానభాగాన్ని వింటే నీ అజ్ఞానము తొలగుతుంది. కాబట్టి అది ఉపనిషద్. ఇప్పుడు సర్వోపనిషదో గావః, ఆవులన్నీ కలిసి, ఆవు ఉపనిషత్తులన్నీ కలిసి ఒక ఆవు అయ్యాయి. ఆవు అంత పవిత్రమైంది కదండి. ఇప్పుడు మీరు ఉపనిషత్తులు ఆవయ్యాయి అంటే వచ్చిన దోషమేం లేదు. ఉపనిషత్తులన్నీ ఆవయ్యాయి, జ్ఞానమంతా కలిసి ఆవయింది. అయినా ఆ ఒక్కటి అలా నించుందనుకోండి, మీరు పూజ చేయడానికి పనికొస్తుందేమో కానీ గోవు లోకమును సారంగా మార్చాలి. మీరు ఈ మాటను కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. మీకు ఎప్పుడైనా బోధ చేసేటప్పుడు విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూపించాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూపించాలి తప్ప అసలు ఇక్కడెక్కడా నీకేమీ కుదరదన్నాను అనుకోండి, నేను ఏం చెప్పినా అవన్నీ నువ్వు అసలు ఈ శరీరం వదిలిపెట్టాకే పొందుతా ఉన్నాను అనుకోండి, అప్పుడు అనుమానంలోకి వెడుతుంది. వీడు చెప్పిందంతా నిజమో కాదు అంటే. కాదు, సనాతన ధర్మం యొక్క వైభవం ఏమిటో తెలుసా అండి? లోకమును సారముగా మారిస్తే లోకనాథుడవుతాడు, విశ్వమును సారంగా మారిస్తే విశ్వనాథుడవుతాడు. ఆభరణములను చూడకో బంగారాన్ని చూడు, ప్రమిదలని, పిడతల్ని, మూకుళ్ళని, పాలికల్ని చూడకో మట్టి చూడు, ఇసుకలో చేసిన బొమ్మలు, సైకతలింగాలు చూడకో ఇసుక చూడు, కొయ్యతో చేసిన బొమ్మలు చూడకో కొయ్య చూడు. ఇప్పుడు నామరూపములు చూడకో నామరూపములు తయారైన సత్యమును చూడు. అది సత్యవస్తు దర్శనం అసత్య వస్తువును ఆధారం చేసుకునే చెయ్యాలి. అసత్య వస్తువు లోకమే, జగత్తే.
జగత్తును ఆధారం చేసుకుని జగన్నాథ దర్శనం చేయించాలి గురువు. అంతేకాని అసలు జగత్తును పక్కన పెట్టేసి మాట్లాడతాను నేను అంటే అది శిష్యుడికి అంతే విషయం కాదు. కాబట్టి గోవు సారమును అందించాలి. గోవు ఏం చేస్తుంది? ఇందులోదే తిని మీకు సారం ఇస్తుంది. ఏది తింటుంది అంటే నిజానికి బ్రహ్మమును చేరుకోవడం అన్న స్థితికి వచ్చేశాక ఇదంతా నిస్సారమే. నిస్సారమని మనకు అనిపించింది ఏదో దాన్ని సారం చేస్తుంది. అందుకని గోవుతో పోల్చారు. అది చూడండి ఏం తింటుంది? గడ్డి తింటుంది. మనకెవ్వరికీ అక్కర్లేనిది అది కదండి. బుద్ధిహీనుడైపోతే నువ్వు గడ్డి తింటున్నావు ఏట్రా అంటారు. ఎందుకు పనికిరానిది అన్ని కోణాల్లో. మీరు చూడండి అత్యంత చులకన అనుకోండి, గడ్డి పరక కన్నా చులకనండి ఆయన అంటారు. సీతమ్మ తల్లి గడ్డి పరక పెట్టింది రావణాసురుడు వచ్చినప్పుడు. కాబట్టి గడ్డి పరకలన్నీ తింటుంది ఆవు. అన్నీ తిన్న ఆవు గబగబా తిని ఒక చోట కూర్చుని బాగా నెమరవేస్తుంది. కడుపులోకి వెళ్ళిపోయిన దాన్ని గబగబా తిన్నదాన్ని మళ్ళీ ఉండలు ఉండలుగా నోట్లోకి తెస్తుంది. మా చిన్నతనంలో మేము ఆవు నెమరవేయుట అని మాకు ఒక క్వశ్చన్ ఉండేది. బహుశా ప్రాక్టికల్గా అందేది అదే కదూ. నేను స్కూల్ నుంచి వస్తూ ఆవు పడుకుని నెమరవేస్తుంటే మేము అలా చూస్తూ ఉండేవాళ్ళం. గురువుగారు చెప్పారు కదా చూద్దామని. నిజం కూడా మీరు ఇప్పటికీ చూడొచ్చు. ఆవు నెమరవేసేటప్పుడు ఆవు యొక్క ముఖాన్ని మీరు చూడండి, ఆవు తినేటప్పుడు ఉండే ముఖాన్ని చూడండి, చాలా తేడా ఉంటుంది. తినే ఆవు తొందరగా తింటూ వెళ్ళిపోతుంది. నెమరవేసే ఆవు నిలబడి నెమరవేయడం కన్నా పడుకుని నెమరవేయడాన్ని ఇష్టపడుతుంది. అది నెమరవేసేటప్పుడు చాలా మెల్లగా నవ్వులతో అరమోట్పు కన్నులతో ప్రశాంతంగా నెమరవేస్తుంది. గురువుగారి నోటి వెంట వచ్చిన వాక్యములను బాగా పట్టుకుని మళ్ళీ నిధిధ్యాసనంలోకి వెళ్ళేటప్పుడు ఆ స్మరణ చేసేటటువంటి శిష్యుడు అంత జాగ్రత్తగా వాటిని తిప్పాలి. బాగా నవిలి మింగుతుంది. మింగేటప్పుడు గంగడోల్లోంచి ఇలా వెళ్ళడం కనపడుతుంది మీకు. ఇది వెళ్ళిపోగానే నోరు ఖాళీ కదండి, అలా మూసి ఉంచుతుంది. మళ్ళీ ఏదో త్రేయించినట్టు చేస్తుంది. కడుపులోంచి ఒక ముద్ద ఇలా ప్రయాణం చేసి నోట్లోకి రావడం కనపడుతుంది. చర్మం మించి ఉబ్బుగా కనపడుతుంది. మీరు ఇప్పటికీ చూడొచ్చు. అది మళ్ళీ ఇలా నోరు తెరుస్తుంది. కొంచెం నురగగా ఉన్న పచ్చి గడ్డి ముద్ద కొంత నోట్లోకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని బాగా నవ్వులుతుంది. పనికి మారినటువంటి గడ్డంతా తిన్న ఆవు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు, రోగుల నుంచి ఆయాసం ఉన్నవాడి వరకు తింటే జీర్ణమైపోయే పాలగా మార్చేసి ఈ ప్రక్రియ చాలా కష్టం. అదంత తేలికైంది కాదు. అది మీకు పనికొచ్చేది తినలేదు. మీరు మళ్ళీ దాని దగ్గర పుచ్చుకోవడానికి మీకు అక్కర్లేనిది తింది. అది మళ్ళీ సారవంతమైన పాలను మీకు ఇవ్వాలి అంటే దూడ వినా మార్గం లేదు. మీరు తీసుకొచ్చి అక్కడ ఏం పెట్టండి అది పాలు వదలదు. అది పాలు వదలాలంటే ఒక్కటే మార్గం. ఆ కట్టుకొయ్య దగ్గర అటు ఇటు తిరుగుతూ ఎప్పుడెప్పుడు అమ్మ పొదుగు దగ్గరికి వెళ్ళిపోదామా అని ఆర్తితో ఉన్న దూడ వంక అలా చూస్తూ ఉంటుంది. ఇలా కట్టుకొయ్య నుంచి విప్పగానే అటు ఇటు కుడితి దగ్గరికి, బకెట్ దగ్గరికి, బింది దగ్గరికి పరిగెత్తదు దూడ. అది పరిగెత్తేది ఒక్క గోవు దగ్గరికే పరిగెడుతుంది, తల్లి దగ్గరికి. వెడుతూనే పొదుగు దగ్గరికే వెడుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా మోర ఎత్తి ఆ పితుకు నోట్లో పెట్టుకుని చప్పరించి 2 గుద్దులు గుద్దుతుంది. అంతే, వదిలేస్తుంది పాలు.